26 విద్యా సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు అవసరమైతే ప్రభుత్వం ఇచ్చింది 2,644 కోట్లు. మొత్తం కలిపి ఇవ్వాల్సిన గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మొత్తం 7,100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని కేవలం బడ్జెట్లో 2,644 కోట్లు మాత్రమే చూపించింది. పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. మీరు ఫీజు చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలుగా మేము సర్టిఫికెట్లు మీకు ఇవ్వము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి కాలేజీలకి ఫీజు కట్టాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. గత జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఏ టర్మ్ ఫీజు ఏ నెలలో ఎప్పుడు ఇస్తారనేది చాలా స్పష్టంగా ముందే ప్రకటనలు ఇచ్చి పత్రికల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనా కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యార్థులకి కనీసం ఖాతాల్లో కాదు కాలేజీలకు చెల్లిస్తామన్నారు. 9 నెలలైనా మీరు ఇచ్చింది కేవలం 700 కోట్లు. మరి ఎస్సీలకి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. మరి పూర్తి స్థాయి ఫీజు విద్యార్థులకు ఒక టర్మ్ అందింది. మరి బీసీ అదేవిధంగా ఈబీసీ స్టూడెంట్స్ మైనార్టీ విద్యార్థులకి మీరు ఎందుకు చెల్లించలేకపోతా ఉన్నారు? బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తామనే స్పష్టత మీకు లేదు. ఈ బడ్జెట్లో కేవలం మీరు 2,644 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా ఫీజుని ఎప్పుడు చెల్లిస్తారో మీరు చెప్పలేని ఒక దయనీయమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో తల్లిదండ్రుల జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరు చెలగాటం ఆడుతా ఉన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో చేయని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను 8,000 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తే అందులో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగతా కాలేజీలను ప్రారంభించి సీట్లు తేవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా 12 మెడికల్ కాలేజీలు ఇవి జగన్ గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు కాబట్టి జగన్ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు మాకు సంబంధం లేదు, మీరు సీట్లు ఇవ్వద్దని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసిన ఘనత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన విద్యార్థి ద్రోహి, యువత ద్రోహి. 2,550 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి రావాలి మిగతా మెడికల్ కాలేజీలకి, వాటికి రాకుండా ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసి పేద ప్రతిభావంతులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డాక్టర్ చదువులకి చాలా దుర్మార్గంగా ఆటంకంగా నిలిచిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే బాబు అంటేనే మోసం, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేది ఇప్పటికే అందరికీ తేటతెల్లమైంది. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 5 ఏళ్ల కాలంలో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నారా లోకేష్ గారు స్పష్టంగా ప్రకటించారు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఊరూరా తిరిగి యువగలం పాదయాత్రలో ప్రకటించారు. మీరు జనవరిలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటికి జనవరి అయిపోయి 3 నెలలు అవుతా ఉంది, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఎప్పుడు ఏ నెలలో ఎన్ని జాబులు ఇస్తామో ఒక స్పష్టత మేము ఇస్తాము, జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తామని మీరు ఇచ్చిన హామీని ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏటా 3,000 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు మీరు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మించి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మీరు ప్రకటించకపోవడం అనేది చాలా దుర్మార్గం. సంవత్సరానికి 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలి. సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులను ఆదుకోవాల్సింది పోయి మీరు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదంటే మీ ప్రభుత్వం నిరుద్యోగులకు వ్యతిరేకం, నిరుద్యోగులకి మొండి చేయి చూపింది, నిరుద్యోగులను దగా చేసిందనేది ఈ రాష్ట్రంలో తేటతెల్లమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వకపోగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మెగా డిఎస్సీ పేరుతో 16,347 పోస్టులు మీరు ప్రకటించి ఆ 16,347 పోస్టుల్లో కూడా 6,100 పోస్టులు గత జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సీ వేస్తే 25,000 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని చాలా దారుణంగా మోసం చేస్తున్నాడని మీరు మాటలు చెప్పి ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టాక 16,347 పోస్టులతోటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద మీరు సంతకం చేసి ఇప్పటి వరకు మీరు పరీక్ష తేదీలను కూడా ఎందుకు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఈ మెగా డిఎస్సీ కాదు, ఇది దగా డిఎస్సీ. ఈ రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు టెట్ అర్హత సాధించి పరీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు కాలయాపన చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సీకి తేదీలు ప్రకటిస్తాం, మార్చిలో ఇస్తామన్నారు. ఈ రోజు మార్చి 10వ తారీఖు, మీరు ఎందుకు ఇప్పటిదాకా తేదీలు ప్రకటించలేకపోయారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందనంలో కోత విధించింది. 83 లక్షల మంది విద్యార్థులకి అందించాలంటే 12,000 కోట్ల రూపాయలు అవసరం, 13,000 కోట్ల రూపాయలు అవసరం. మీరు ఏమాత్రం కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించి విద్యార్థులను దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో.
54,83,175 మంది విద్యార్థులకి 18,844 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ గత 5 ఏళ్లలో ఇస్తే మీరు కేవలం 2025-26 విద్యా సంవత్సరానికి ఇచ్చింది ఎంత 2,644 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 9 నెలల కాలంలో పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని రద్దు చేసి వారిని చాలా దుర్మార్గంగా వంచారు. అదేవిధంగా ఐబీ సిలబస్ లేదు, బైజూస్ కంటెంట్ లేదు, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ లేదు. ఇట్లా మొత్తం నాడు నేడు అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలో అమలు చేసిన విద్యా సంస్కరణలకి పాతరేసే విధంగా వాటన్నిటినీ రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొన్ననే మనం శాసనమండలిలో చూసాం. 17 యూనివర్సిటీల వీసీల్ని ప్రభుత్వం బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయిస్తే మీరు రాజీనామాలు చేయించలేదు, ఆధారాలు చూపాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆధారాలు చూపెట్టిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ తోటి లోకేష్ గారు ఈరోజు యువతని విద్యార్థులను చాలా దుర్మార్గంగా వంచిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే విద్యా